మనం ఏది కరెక్టో అదే చేయాలి, కొడుకు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదని చెప్పి ఒక హిస్టరీ ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. నేను వారి కుమారుడిగా కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టాలి. కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో ఎక్కడ కూడా నిస్వార్థంగా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఓ మంచి పని చేయాలి. మా నాన్నగారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి పేరు సంపాదించినరో ఆ పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే కొందరు చెప్పినారు తెలంగాణ ఉద్యమంలో మీ అందరు తెలిసిన విషయమే. ఆ రోజులలో ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆ రోజులలో చాలా ఒత్తిడి రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు, పదవి ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నప్పటికీ కూడా తీసుకోకుండా నిరంతరం మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ వచ్చే వరకు ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఏదైతే మేము ఆ రోజులలో గడబడి చేసేదో పార్లమెంట్లో, ఈరోజు మా మీనాక్షి నటరాజన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది, అరే వివేక్ గారు మీరు ఎప్పుడు కూడా అప్పుడు పార్లమెంట్లో గొడవ చేసేది తెలంగాణ అంశం గురించి మాట్లాడేదని చెప్పి ఇప్పుడు కూడా గుర్తించుకుంటుంది.